జూన్ 1వ తేదీ నుంచి రేషన్ డిపోలోనే రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుందని కావున కార్డుదారులు సంబంధిత డిపోల వద్దకు వెళ్లి రేషన్ పొందాలని జంగారెడ్గూడెం తహసీల్దార్ స్లీవ్ జోచి సూచించారు. జంగారెడ్గూడెం పట్టణంలోని పలు రేషన్ డిపోలను శుక్రవారం సిబ్బందితో కలిసి తహసీల్దార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్గూడెం పట్టణంలో 17, మండలంలో 37 రేషన్ డిపోలు ఉన్నాయని, పట్టణంలో సుమారు 13,000, మండలంలో 20,000 రేషన్ కార్డుదారులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీరికి జూన్ 1వ తేదీ నుంచి సంబంధిత రేషన్ డిపోలలో రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 65 సంవత్సరాల వయసు పైబడిన వారికి, మంచానికే పరిమితమైన వారికి మాత్రమే ఇంటి వద్దకు రేషన్ సరుకులు చేర్చడం జరుగుతుందని, కావున కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ స్లీవ్ జోచి సూచించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ రమేష్ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని 1వ తారీఖు నుంచి మీ యొక్క డీలర్ షాప్కి వెళ్ళి రైస్ తెచ్చుకోవాల్సిన కోరుతున్నాము. ఎవరికైతే 65 సంవత్సరాలు నిండి ఉన్నాయో ఆ కార్డులను మేము సేకరించి డీలర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సప్లై చేస్తారు. 65 సంవత్సరాలు ఎబో వాళ్ళకి. తర్వాత ఒక బెడ్ రీడన్ అంటే లెగలేని స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు కదలలేని స్టేజ్లో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి డీలర్స్ రైస్ సప్లై చేస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన మండలంలో వచ్చేసి మొత్తం 54 షాపులు ఉన్నాయి. అర్బన్లో వచ్చేసి 17, మన రూరల్ వచ్చేసి 37. అర్బన్ కార్డులు వచ్చేసి సుమారుగా 13,000 కార్డులు ఉన్నాయి. రూరల్ వచ్చేసి 20,000 దాకా ఉన్నాయి. కాబట్టి అందరూ కార్డు హోల్డర్స్ అందరూ మరొకసారి గుర్తుకు తెచ్చుకొని మీ యొక్క డీలర్ షాప్ ఎక్కడ ఉందో చూసుకొని 1వ తారీఖున మా డీలర్స్ కను మన విఆర్ఓస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 1వ తారీఖున ఒక పండగ వాతావరణం లాగా మీ ఏరియాలో ఉన్న నాయకులతో ఆ రోజు ఓపెన్ చేయమని విఆర్ఓలు కాను డీలర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఆ రోజు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుతూ ఉంది. ఉదయం 8 గంటల నుంచి 12 వరకు, తర్వాత 4 నుంచి 8 వరకు మన డీలర్ షాపులు తెరిచే ఉంటాయి. ఎవరైనా డీలర్స్ ఏదైనా అభ్యంతరం చెప్తే కనుక నాకు కానీ లేకపోతే మా సిఎస్డిటి గారికి కానీ డైరెక్ట్గా ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చండి. మీకు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నా సరే మాకు కంప్లైంట్ ఇవ్వాల్సి కోరుతున్నాం. ఎగ్జాంపుల్గా ఒక రైస్ కార్డు 10వ నెంబరు షాప్కి దగ్గరలో ఉంటే కనుక 10వ నెంబర్ షాప్లో కాకుండా 12వ షాప్లో కనుక కార్డు ఉంటే కనుక అక్కడే రైస్ ఇస్తారు. కానీ అలాంటి ఏమైనా ఉంటే కనుక డీలర్ చెప్తే కనుక వారు మీ రేషన్ కార్డుని 10వ నెంబర్ షాప్కి మార్పు చేస్తారు. అలాంటి వివరాలు ఎవరికైనా ఇబ్బంది పడినా సరే మీరు డీలర్ తెలియపరచవలసింది కోరుతున్నాము. రేషన్ దుకాణంలో షుగరు, రైసు, కందిపప్పు, పామాయిల్ ఇస్తారండి. మీరు వాటన్నిటిని సరుకులు తీసుకోవాల్సిందిగా కోరడం అయింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం.